ఒక చిన్న గ్రామంలో విలియం అనే యువకుడు ఉండేవాడు. అతను చిన్నతనం నుంచే మంచి మనసున్నవాడు, కానీ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. అతని తల్లిదండ్రులు పేదవారు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచేవారు. విలియం కూడా చిన్నప్పటినుంచే చర్చికి వెళ్లడం, ప్రార్థనలు చేయడం, బైబిల్ చదవడం ఇష్టపడేవాడు. ఒక రోజు అతని గ్రామంలో భారీ తుపాను వచ్చింది. చాలా ఇళ్లకు నష్టం కలిగింది. ప్రజలు ఆహారం లేకుండా బాధపడుతున్నారు. విలియం ఇంటికి కూడా నష్టం కలిగింది. కాని ఆ పరిస్థితుల్లో కూడా అతను, యేసు నాతో ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపోడు అని విశ్వాసంతో ఉన్నాడు. తరువాతి రోజు చర్చిలో పాస్టర్ గారు మాట్లాడుతూ, యేసు మనకు నేర్పిన ప్రేమను మనం పనిలో చూపాలి. మన పొరుగు మనుషుల కష్టాలను మన కళ్లతో చూసి సహాయం చేయాలి అన్నారు. ఆ మాటలు విలియం హృదయాన్ని తాకాయి. వెంటనే అతను తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని తీసుకుని, తుపానులో ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు పంచాడు. మొదట ప్రజలు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే విలియం దగ్గర కూడా తినడానికి చాలా తక్కువ ఉంది. కాని అతని దయ చూసి అందరూ స్ఫూర్తి పొందారు. కొందరు తమ దగ్గర ఉన్న వస్తువులు తీసుకువచ్చి సహాయం చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లో గ్రామం తిరిగి నిలబడింది. ఒక రోజు విలియం రాత్రి ప్రార్థనలో బైబిల్ చదువుతున్నప్పుడు, యోహాను వచనం అతని దృష్టిలో పడింది. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుడి. ఆ వచనం అతని జీవిత మార్గదర్శకం అయింది. అతను నిర్ణయించుకున్నాడు, నాకు ఉన్నది చిన్నదైనా, దానిని యేసు నామములో పంచాలి. అతను చిన్న పిల్లలకు చదువు నేర్పడం ప్రారంభించాడు. వృద్ధులకు మందులు తెచ్చేవాడు. దుఃఖంలో ఉన్నవారికి సాంత్వన చెప్పేవాడు. కొంతకాలంలో గ్రామమంతా అతన్ని, యేసు ప్రేమతో నిండిన మనిషి అని పిలవసాగింది. ఏదో రోజు ఒక పత్రికా విలేకరి అతని సేవ గురించి విని గ్రామానికి వచ్చాడు. విలియాన్ని అడిగాడు, నిన్ను ఇలా సేవ చేయడానికి ప్రేరేపించింది ఎవరు? విలియం చిరునవ్వుతో చెప్పాడు, నన్ను ప్రేరేపించింది యేసు ప్రభువు. ఆయన శిలువపై కూడా మన కోసం ప్రార్థించాడు. ఆ ప్రేమకు సమానమైనది లేదు. నేను ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను. ఆ సమాధానం విన్నవెంటనే ఆ విలేకరి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కథ దేశమంతా ప్రచారం అయింది. చాలామంది విలియం జీవితాన్ని చూసి యేసు ప్రేమను అర్థం చేసుకున్నారు. విలియం జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. యేసు మనకు ఇచ్చిన ప్రేమ కేవలం మాటల్లో కాదు, ఆచరణలో చూపినప్పుడు అది ప్రపంచాన్ని మార్చగలదు. ఇలా విలియం తన చిన్న సేవల ద్వారా పెద్ద ప్రేరణగా నిలిచాడు. యేసు ప్రభువు ప్రేమను జీవితంలో ఆచరించిన ప్రతి వ్యక్తి ఈ లోకానికి వెలుగుగా మారుతాడు. ముగింపు: యేసు ప్రభువు ప్రేమలో నడిచే మనసు ఎంత చిన్నదైనా, అది దేవుని మహిమను ప్రపంచానికి తెలియజేయగలదు. విలియం కథ మనకు అదే గుర్తు చేస్తుంది.